14వ నేషనల్ వాటర్స్ డే సందర్భంగా అనకాపల్లిలో రోటరీ క్లబ్లోని నేషనల్ వాటర్ అవగాహనపై సదస్సు ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఎస్పీ మురళీకృష్ణ, డీఎస్పీ సుబ్బరాజు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, అలాగే ఎన్నికల గుర్తింపు కార్డులో అవకతవకలు ఉన్నా వారు సరిచేసుకోవచ్చని అన్నారు. ఇక అనంతరం సీనియర్ సిటిజన్ ఓటర్లకు, వికలాంగులకు చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, స్కూల్ అండ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. దీని గురించి ఆల్రెడీ మీకు అక్కడ కూడా చెప్పడం జరిగింది. భారతదేశం మన వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని మీ అందరికీ తెలుసు. ఈ లార్జెస్ట్ డెమోక్రసీకి అతి పెద్ద పండుగ అంటే మనకి ఎలక్షన్స్. మన రాష్ట్రంలో వస్తే జనరల్ ఎలక్షన్స్, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు సైమల్టేనియస్ గా ఈసారి మనం గతసారి కూడా ఈసారి కూడా సైమల్టేనియస్ గా జరిపిస్తున్నాం. దీని భాగంగా ఇది ఎందుకు ఈరోజు చెప్తున్నామంటే, ఈరోజు 14వ నేషనల్ ఓటర్స్ డే రోజు మనము ఓటర్ అవేర్నెస్ తో పాటు ఓటర్ ఒక విలువ, అదేవిధంగా ఈ థీమ్ ని అర్థం చేసుకోవడానికి చాలా అవసరం ఉంది. మీరు చూసుకుంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అంటే నేను ఖచ్చితంగా ఓట్ చేస్తాము దాని అర్థం. ఈ మెసేజ్ ని మన అనకాపల్లి జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతాల్లో, ప్రతి ఒక్క చిన్న హ్యాబిటేషన్ లో మనం తీసుకొని వెళ్ళాలి. ఈ బాధ్యత మన వరకు ఉంది, మన దగ్గర ఉంది. గత ఎలక్షన్స్ లో చూసుకుంటే మనం ఆల్రెడీ 80% దాటి అన్ని కాన్స్టిట్యూన్సీలో ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, ఓటింగ్ టర్న్అవుట్ మన దగ్గర ఉంది. ఈసారి కూడా అలాగే దానికన్నా కొంచెం ఎక్కువగానే మన ఓటర్స్ టర్న్అవుట్ ఉండాలి. అది దానికోసం మనం అందరూ పరిష్కారం చేయాలి. ముఖ్యంగా మీరు అందరూ చూసుకుంటే ఇది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న ఎవరెవరు 18 ఇయర్స్ దాటి ఉన్నారు, అర్హులు అంటే ఓటింగ్కి అర్హులు ఉన్నారు, అందరూ ఓటర్ లిస్ట్ లో నమోదయ్యారా లేదా, వాటి ఓటింగ్ గురించి అవేర్నెస్ తీసుకురావడం, అదేవిధంగా వాటి ఈ ప్రాసెస్ లో, ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయడం. ఈ సంవత్సరంలో మనం మొత్తము 27,762 కొత్తగా ఓటర్స్ ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ వీళ్ళందరూ ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నేను కాంగ్రాచులేట్ చేస్తాను. ఈ ప్రాసెస్ లో పార్టిసిపేట్ అవ్వడానికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా కంటిన్యూస్ గత 4-5 నెలల నుంచి కంటిన్యూస్ గా